హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఫస్ట్లీ అందరికీ చాలా సారీ అండి, ఎందుకంటే నాకు తెలుసు వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. బట్ దానికి కారణం నా హెల్త్ అనమాట. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు పోవడం, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వచ్చి దినమ్మ జీవిత ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ ఒకేసారి వచ్చి మీద పడ్డాయండి. దానికి తోడు కొత్త సెమ్ కూడా స్టార్ట్ అయింది. చదవకపోతే రెమ్మే గతి. ఎనీవేస్ లేట్ అయితే చాలా అయింది కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఇవాళ నేను హైదరాబాద్లోని స్ట్రీట్ ఫుడ్ని అండ్ నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో క్విక్గా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేమే ట్రిపుల్ రైడింగ్లో బాబు అనుకుంటే వీళ్ళు ఏకంగా పెంటా రైడింగ్. ఎవడన్నాడు కానీ నిజమే అన్నాడు. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. హైదరాబాద్ని తిరగాలంటే నైట్ లైఫేనే కరెక్ట్ అని చాలామంది అంటుంటారు కదా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ దగదగలాడే బిల్డింగ్స్ అండి. కానీ వీటిని మించి దగదగలాడే బిల్డింగ్ ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? మందు షాపులండి. అది ఎంత అట్రాక్టివ్గా పెడతాడంటే వాడు ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళాలి బాబు అనిపిస్తుంది. తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతారు కూడా. అదేంటో వింత. ఒకప్పుడు ఊరు చివరి ఉండే కళ్ళు కాంపౌండ్లు ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చేసాయి. ఇంకా మన అక్కలాంటి అమ్మాయిలు అయితే షాపింగ్లు బీభత్సంగా చేస్తారండి. పోనీ ఏమైనా అవసరం ఉందా అంటే అబ్బే ఆఫర్ ఉంది కదా వెళ్ళి చేసేయాలంటారు. ఏంటో పాప మా బావ చెప్పకైతే గట్టిగానే చిల్లుపడింది. ఈలోగా డ్రెస్సులు చూస్తుంటే నాకు క్యూట్ టాప్ చాలా నచ్చింది. కానీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మా అమ్మ తర్వాత నా పార్టీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా నాకే ఇస్తుంది. అందుకే నోరు మూసుకుని వచ్చా. ఈలోగా మన బుజ్జి పొట్టకి ఆకలేసింది. సో దానికి మేతేద్దామని చెప్పేసి మన హైదరాబాద్కి ఫేమస్ పాయింట్ అయిన ట్యాంక్ బండ్ వెనకాల మన మినీ తాజ్మహల్ అయిన సచివాలయం ఎదురుగా రోడ్లో ఈ స్ట్రీట్ ఫుడ్ పాయింట్ అనేది ఉంది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వీకెండ్స్లో వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకుని మనీ జనరేట్ చేసుకుంటారనమాట. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇక్కడికి వెళ్ళి కొంతమందిని చూసిన తర్వాత నేను వెంటనే వెదర్ రిపోర్ట్ ఓపెన్ చేశాను అనమాట. ఏమైనా విపత్తులు రాబోతున్నాయా ఏంటి అని. మరి లేకపోతే ఏంటండి, ఏదో సునామీ వచ్చి వాళ్ళు ఎవరు కొట్టుకుపోద్ది అన్నట్టు మరి అతుక్కుపోయి ఉంటారు. నాకు ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫేవరెట్ బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళనే పెడతాను నేను. ఇంకా మన స్ట్రీట్లో ఎక్స్ప్లోర్ చేసేద్దామా? ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే ఇన్ని కాదండి. బుడగలు, ఐస్ క్రీమ్లు, టెడ్డీ పేర్లు, బ్రెడ్ ఆమ్లెట్లు, మురుమురు మిక్చర్లు, చెరుకు రసాలు, మొక్కజొన్న కంకులు, షవర్మాలు, చాక్లెట్ డిలైట్లు, చీజ్ కేక్లు, బాబా కాలు తీసుకునే చెప్పుల నుంచి తల పెట్టుకునే క్యాప్ల వరకు అన్నీ ఉన్నాయండి. ఈలోగా మన అక్కపందికి ఇది నచ్చిందంట. చూడండి ఎలా ఆడుకుంటుందో. పెళ్ళే ఒక పిల్ల పుట్టినా కానీ ఇంకా చిన్నపిల్లలు చేతిలో పోలేదు. అదే డైలాగ్ ఉంటుంది కదా, కుర్రతనం పోలేదు ఇంకా. కొన్నిసార్లు ఉన్నటువంటి చాలా చెత్తగా ఆలోచించేస్తుంది మన బ్రెయిన్. ఇప్పుడు ఈ అన్నం చూసాక ఎందుకు నాకు అట్లాంటి ఒక చెత్త థాటే వచ్చింది. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనసంతా కడుపుపైనే ఉంటుంది. ట్రై చేయండి డల్కోఫ్లాక్స్. దీని స్పెషల్ కోటింగ్ సర్లేండి, అందరూ ఎప్పుడోసారి ఇలా ఆలోచించే ఉంటాం. ఓ పాప ఇదంతా సరే కానీ ఏంటి ఇలా కబుర్లోనే ఏమైనా తినేతుందా అంటారా? చాలాసేపు దీనికోసమే నిరీక్షించి అన్వేషించి అన్నీ ఇంచాక చాక్లెట్ డిలైట్ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. టేస్ట్ వైజ్ ఓకే బాగుంది, ఫుల్ చాక్లెటీగా ఉంది. కాకపోతే నెక్స్ట్ ఐటమ్ ఇదేమన్నా చీజ్ కేక్. ఫస్ట్ టైం ట్రై చేసా, బట్ సూపర్ ఉంది. కేక్ కూడా అండ్ ఇచ్చినాక కూడా. ఫస్ట్ బైట్లో టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి ఏంటా అన్నట్టు కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. కానీ తర్వాత తిన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? హలో ఏంటి చిక్కులు చూస్తున్నారు? మనం వచ్చిన అక్క బాగుతామా? సో నాన్ వెజ్ నాట్ అలౌడ్. బాబాయ్ 2 పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగర్ బాగా యాడ్ చేసి ఇంత వేసేసి ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్. పంచపక్షి పరిమాణాలు ఉన్నా కానీ ఆవకాయ అన్నాన్ని కొట్టలేవు. అలానే ఎన్ని జ్యూస్లు షేక్లు ఉన్నా నిమ్మకాయ సోడాకి సాటేవు. ఏంటి నేను చెప్పింది నిజమేనా? అంటే ప్రతిదీ వీడియో తీసుకుంటున్నాను మా బావ డైలాగ్ వేశారనమాట. బ్లాగర్స్ లైఫ్ అండి, ఏం చేస్తాం. ఫైనలీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదండి ఐస్ కోల్ అని. నమ్ముతారా? మా బావ పుణ్యమాని నాకున్న ఒక చిన్న కోరిక తీరింది వాళ్ళ. నన్ను తిప్పుతుంటే ఒకసారిగా ఫిక్స్ వచ్చినట్టు నా చేయి కూడా అనుకోకుండానే తిరుగుతూ ఉంది. ఇదేనమాట మన సిచ్యువేషన్ కూడా అక్కడ. ఇంకా ఆయన కావాల్సిన ఐస్ వచ్చేసింది, తిప్పడం ఆపేశారు. అబ్బా ఇంకాసేపు ఉంటే బాగుండు కదా అనిపించింది. ఇంకా ఇది మొత్తాన్ని గ్లాస్లో పెట్టేసి దాన్ని బాగా కొట్టేసి ఒక పుల్ల పెట్టేసి మనకి కావాల్సిన ఫ్లేవర్ అడిగాడు అనమాట. మనం సరే ఎప్పుడో గ్రేపే ఎక్కువ ట్రై చేస్తాం, ఈసారి కూడా గ్రేపే చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. టేస్ట్ అయితే నార్మల్ మన ఐస్ పుల్ల ఐస్లానే ఉంది. బట్ ఫస్ట్ టైం ఆ ఫ్లేవర్ ట్రై చేయడం కదా, బాగుంది. పక్కిలా నైస్గా జరుగుతుంది ఏంటంటే ఇలా కాదు ఆగు అని మనకు అలా నైపుణ్యాన్ని బయటపెట్టాం అనమాట.
మనమేమో తిండిగోళ్ళలో ఉండగా పక్కన బుడుగుల అంకుల్ దగ్గర ఒక జంట తారసపడింది అనమాట మన కంటికి. అదేంటండి నాకు అర్థం కాక అడుగుతాను, ఈ హార్ట్ షేప్ బెలూన్స్ ఇస్తేనే లవ్ ఉన్నట్ట ఏంటి అంటే ఇవ్వచ్చు తప్పులేదు, కానీ మరి 5 రూపాయల బుడుగుని 50 రూపాయలకి 100 రూపాయలకు కొండవింటావు నాకు అర్థం కాదు బాస్. నువ్వు నెబ్బివి నీకేం తెలుసు అంటే మాత్రం గుద్దుతా, ఎందుకంటే నేను బీటెక్ 2-2లో ఉన్నాను ఇప్పుడు. ఇంకా తిరిగేసాము తినేసాము. మన ఆత్మారాముడు అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్, బట్ ఆనందరాముడు నాట్ యెట్ అంట. అందుకనే అలా రోడ్లు పెట్టుకొని కాసేపు తిరిగేసాం. ఎందుకంటే మూవీ 11కి తెలిసిందేగా, మా అక్క నేను తిండి యుద్ధము మాటల యుద్ధము మొదలు పెడితే ఆపం. నేను తిండి యుద్ధం ఆపేసా కానీ మాకు చూడండి బండి మీద కూర్చొని కూడా మేస్తూనే ఉంది పాపం. సర్లే ఇంకెంతసేపు తిరుగుతామని మాకే చికాకు వచ్చింది, ఏమైనా ఆడుకుందాం అని అనిపించింది. అప్పుడే మా బావ పక్కన గో కార్టింగ్ ఉంది వెళ్దాం అన్నాడు, బట్ నైట్ టైం కదా ఓపెన్ లేదనమాట. సో వేరే ఫన్ గేమ్స్ ఏమైనా చూద్దామని చెప్పేసి గో కార్టింగ్కి వెళ్ళిపోయాం. చూసారా ఇక్కడ అంబియన్స్ అంతా ఎంత ప్లేఫుల్గా కలర్ఫుల్గా జాయ్ఫుల్గా ఉందో. కానీ ఇక్కడ ఏదైనా గేమ్ ఆడి బిల్లు కట్టాలంటే మన మనసుకు కూడా అంతే పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆస్తులు రాసిచ్చేయమంటాడు. ఇక్కడున్న ఒక చారిటబుల్ గేమ్ ఆడతా అంటే మా బావ వెళ్ళి అడిగారు, సార్ ఇది ఓన్లీ చిన్నపిల్లలకి సరే నేను ఆడిపించుకున్నాడు దొంగసచ్చాడు. ఇదే మన నంద్యాల ఎగ్జిబిషన్లో అయితే నన్ను ఆడిపించుకున్నారు తెలుసా. ఈలోగా మాకు నీ క్యూట్ గిఫ్ట్స్ అట్రాక్ట్ చేసాయి అనమాట. ఇంకా నేను ఆడాల్సిందే అని వచ్చింది. సరే మీకు కూడా గేమ్ ప్రాసెస్ చెప్తాను, వచ్చేసేయండి. ప్రాసెస్ ఒకటే కాదు, ఈ గేమ్ లాస్ట్ వరకు చూస్తే మీరు ఎప్పుడైనా బయట ఆడినప్పుడు దీన్ని ఎలా గెలవాలో కూడా చెప్తాను. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి ముందు మనం 100 రూపాయలు కట్టాలి. ఆ 100 రూపాయలకి మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కడ్డీకి ఉన్న ఒక బ్లాక్ ప్లాస్టర్ నుంచి ఇంకొక బ్లాక్ ప్లాస్టర్ వరకు కూడా ఆ కీని తీసుకెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి గెలిచినట్టు. అక్కడ ఉన్న గిఫ్ట్స్లో ఏదో ఒకటి, లేకపోతే గో కార్టింగ్ గేమ్స్లో ఏదైనా ఒకదాన్ని ఫ్రీగా ఆడుకునే ఛాన్స్ వస్తుంది. బట్ ఎంత ట్రై చేసినా కానీ అది టచ్ అయిపోతూనే ఉన్నది. మా మొహాలు చూసి ఇంకా అన్న పాప నవ్వుకొని జాలిపడి, సరే మీకు మాత్రం 4 ఛాన్సెస్ ఇస్తాను ట్రై చేసుకోండి అన్నారు. అప్పటికే అవ్వలేదే. ఇంకో గేమ్ ఆడుకోండి, 4 ఛాన్సెస్ చూసారా అన్నంత మంచాడు, బట్ మన బ్యాడ్ లక్ అవ్వలేదు. లాస్ట్ ఇంకా ఆపేద్దాం అనుకున్నప్పుడు ఆ అన్న ఇది ఎలా చేయాలని చెప్పేసి నాకు ట్రిక్ చెప్పాడు అనమాట. ఫస్ట్ థింగ్ ఊపిరి బిగపెట్టుకుని ఉండాలి. సెకండ్ థింగ్ కీని 2 చేతులతో పట్టుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ అక్కడ 2 హోల్స్లా ఉన్నాయి కదా, మనం మధ్యలో నుంచి పోకుండా ఏదో ఒక హోల్లో నుంచి పోవాలన్నమాట. ఈ 3 ట్రిక్స్ ఫాలో అయితే పక్కా చేయొచ్చు. ఇది మాకు అవుతుందా లేదా అనుకునే టైంలో అన్న చేసి కూడా చూపించాడు చూడండి. మరి ఇన్ని తెలిసి నువ్వెందుకు ఓడిపోయావమ్మా అంటారా, ఎందుకంటే ఇది మా క్లాస్లో చెప్పారు ఇంకో 100 రూపాయలు పెట్టేది ఎందుకులే అని చెప్పేసి అప్పటికే భయం వేసింది అనమాట ఫస్ట్ థింగ్. బట్ మీరు ఫస్ట్ ట్రైల్లోనే ఇది ట్రై చేస్తే పక్కా వర్కౌట్ అవుద్ది. ఇంకా వేరే గేమ్స్ ఏమీ ఆడకుండా జస్ట్ పైపైన చూసేసి గో కార్టింగ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాము. ఎందుకంటే మూవీ టైం అయింది కదా. ఇంకా ఈ మూవీ థియేటర్ గురించి చెప్పాలంటే ఎంత పెద్ద టాలీవుడ్ మూవీ అయినా ఏ పెద్ద డైరెక్టర్ ఎన్ని కోట్లు పెట్టి తీసినా కానీ ఈ థియేటర్ పెద్ద రివ్యూస్ బాగుంటేనే అది ఆడినట్టు, లేకపోతే ఫ్లాప్ అన్నట్టు. ఈ పాటికి ఏంటో అర్థమైపోయి ఉంటుంది హైదరాబాద్లో ఆ థియేటర్ ఏంటో. ఈ ఫేమస్ మీమ్ రివ్యూలు అన్నీ కూడా అక్కడవేనండి. అదేమన్నా ప్రసాద్ ఐమాక్స్. చిన్నప్పటి నుంచి హ్యాపీ డే సినిమాలో వాటిలో ఇది చూడడమే కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చా అనమాట. ఆబ్వియస్లీ ఇది మల్టీప్లెక్స్ కాబట్టి సెక్యూరిటీ చెక్స్ అన్ని కంప్లీట్ చేసుకుని లోపల అంబియన్స్ అంతా చూసేసుకొని అలా మెల్లగా తిరుగుకుంటూ పైకి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ వీడియోలో స్కూలింగ్ అంతా ఏపీలో అని చెప్పా కదా, యాక్చువల్లీ మాది భీమవరం పక్కన ఆక్వీడ్ అనమాట. సండే వస్తే మా మమ్మీని కాకబట్టేసి ఆ భీమవరం మల్టీప్లెక్స్ పోయి ఫుల్గా మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ ఎక్స్లేటర్ అయితే 100 సార్లైనా ఎక్కుతాం అసలు ఆడుకుంటూ. అవును, ఇంతకీ మేము వచ్చిన మూవీ ఏదో గెస్ట్ చేసి కమెంట్ చేయండి వెళ్ళేలోగా. ఇంకా మనదైతే స్క్రీన్ 6 కాబట్టి అలా తిరుగుకుంటూ ఉన్నాము. ఇక్కడ అన్న వాళ్ళు ఎవరో నెక్స్ట్ మూవీ ఏంటి ఎలా ఆడుద్ది అని చెప్పేసి ఏదో పొలిటీషియన్స్ లాగా పెద్దగా డిస్కస్ చేసుకుంటే వాళ్ళని చూసి నవ్వు వచ్చిందనమాట. టైం అయింది, డోర్స్ ఓపెన్ చేసేసారు. మేము లోపలికి వెళ్తుంటే నాకైతే గూస్ బంప్స్. అసలు ఆ అంబియన్స్ అదంతా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటివరకు వెళ్ళిన థియేటర్స్ అన్నీ కూడా ప్లెయిన్గా స్ట్రైట్గా ఉన్నాయి. ఇది ఒక కర్వ్ లాగా ఉంది అండ్ స్క్రీన్ పెద్దది, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. డాల్బీ అట్మాస్ సౌండ్స్ అయితే అసలు చెప్పుకోనక్కర్లేదు తెలుసా. మా బావ ఇంకా అన్నారు స్క్రీన్ 4 ఉంటుంది ఇక్కడ, అది అన్నిటికన్నా పెద్దదన్నారు. ఇంకా మేము వెళ్ళిన మూవీ వచ్చేసి ఏ పబ్బు బయట అయినా మూసే 5 నిమిషాల ముందు వెళ్తే ఈయన స్లోగనే వినబడుతుంది. అదేనండి మన బాలయ్య బాబు మూవీ డాకు మహారాజ్ అనమాట. లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక జరిగిన ఈవెంట్ చెప్తాను ఇక్కడ థియేటర్లో. ఏంటంటే మాటలు ముందెళ్ళిపోతున్నాయి, యాక్షన్స్ మొత్తం తర్వాత వస్తున్నాయి అనమాట. థియేటర్లో కూడా ఇలా జరుగుద్దన్న సంగతి నేను ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అందరూ అరుపులు కేకలు పెట్టేసరికి ఇంకా భయపడిపోయి మొత్తం ఆపేసి మళ్ళీ స్క్రీనింగ్ ఫస్ట్ నుంచి వేసాను.
ఇక బాలేబాబు మూవీ కదండి, థియేటర్ మొత్తం ఆయన స్లోగన్స్తో దద్దరిల్లిపోయి చాలా ఫన్నీగా అయిపోయింది. మూవీ కూడా చాలా బాగుంది. ఇంకా థియేటర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే రోడ్లు అంటే ఎంత ఖాళీగా ఉన్నాయో చూసారా. వెళ్ళేటప్పుడు ఇసుకేస్తారు వాళ్ళంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు మాత్రం ఎవ్వరు లేరు. ఇంకా అలా ట్యాంక్ బండ్ రోడ్ని చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మీరు ఇంతవరకు చూసారు కానీ ఇంకా కొంతమంది లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు కదా, ప్లీజ్ చెయ్యండి అబ్బా, లేకపోతే కొరుకుతాను. జస్ట్ జోకింగ్ అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా పక్క కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీరు నా గుండెల్లో, నేను మీ సబ్స్క్రిప్షన్ లిస్ట్లో. లవ్ యూ ఆల్, బాయ్.